మా ఊళ్ళో ముత్యాల అమ్మవారి జాతర జరుగుతుంది కదా. జాతర చివరి రోజు అమ్మవారికి సాయంత్రం 6 గంటలకు నైవేద్యం ఇలా తీసుకుని వెళ్తారు. అమ్మవారికి సెపరేట్గా అన్నం వండాలి. ఆ వండిన మొత్తం అన్నాన్ని ఇలా బేసినీలో వేసి మా అక్క సర్దుతుంది. మా చిన్నమ్మ అయితే జ్యోతి చేస్తుంది. అన్నంలో పసుపు కుంకుమ వేసి మెత్తగా పిసికేలా జ్యోతిలా చేస్తారు. ఈ నైవేద్యంలో 5 బూరెలు, 5 పునుకులు, 5 సున్నుండలు, 5 అరిసెలు, పప్పు తెలగపిండి కూర, బెల్లం. ఈ నైవేద్యానికి అరిసెలు అయితే కంపల్సరీ ఉండాలి. ఇలా సర్దిన తర్వాత చేసిన జ్యోతిని ఇలా మధ్యలో పెట్టి చుట్టూ పిండి వంటలు పేదలో వేయడానికి పెద్ద ఒత్తి ఒకటి ముందు రోజు మనం నూనెలో నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒత్తిని ఇందులో వేసుకుని నైవేద్యం తీసుకెళ్లే ముందు వెలిగించాలి. నైవేద్యం బేసిని మేము ఇలా పూలతో అయితే సింపుల్గా డెకరేట్ చేసాము. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. మేము సింపుల్గా చేసాము. దీపం వెలిగించిన తర్వాత కొబ్బరికాయ ఒకటి కొట్టి హారతి ఇచ్చి ధూపం కూడా చూపించాలి. ఇలా నైవేద్యం అమ్మవారికి సాయంత్రం 6 దాటిన తర్వాత ప్రతి ఇంటి నుంచి కూడా తీసుకువెళ్తాము. అమ్మవారి గుడి దగ్గర చాలా బాగుంటుంది, అది కూడా వీడియో పెడతాను. ధూపం కూడా చూపించిన తర్వాత ఇంటి యజమాని కానీ లేక మగపిల్లలు ఉంటే పిల్లలు కానీ తల మీద పెట్టుకుని అమ్మవారి గుడి దగ్గరికి బయలుదేరుతారు. ఇలా అందరూ ప్రతి ఇంటి నుంచి వస్తారు. కలక వైకుంఠంలా ఉంటుంది.